చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడి సరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపింది ముంబై టీం. డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు. వాగ్దేవి ల్యాబ్కు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడి ముడి సరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపింది ముంబై టీం. డ్రగ్స్ అని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు. వాగ్దేవి ల్యాబ్ కు తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. खाली गाड़ी मत झाड़ू में ऐसा हाथ से अपना लकड़ी से करो ना, सोने का नहीं है, वो थोड़ा है वो निकाल ले खाली आगे। చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 రోజుల ముందే వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో రోజువారీ కూలీగా చేరాడు ముంబై కానిస్టేబుల్. అక్కడే ముడి సరుకు, రసాయనాలు, డ్రగ్స్ తయారీపై నిఘా పెట్టాడు. పక్కా ఆధారాలు సేకరించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. డ్రైవర్లు, కూలీలుగా మరికొందరిని పంపింది ముంబై టీం. డ్రగ్స్ ని నిర్ధారించుకున్న తర్వాతే అధికారులు సోదాలు జరిపారు. ఇక చర్లపల్లి డ్రగ్స్ కేసులో సంచలన విషయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చర్లపల్లి వాగ్దేవి డ్రగ్స్కి సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర పోలీసులు చాలా కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఇక్కడ డ్రగ్స్ ముడి సరుకు తయారు అవుతుందని చెప్పి కూడా నిఘా సంబంధించిన నేపథ్యంలో చూస్తే మాత్రము ఒక కానిస్టేబుల్ డైలీ లేబర్గా ఇక్కడ 4 రోజుల పాటు వాగ్దేవి ల్యాబొరేటరీస్లో కూడా రోజువారీ కూలీ పనిగా చేశారు. దాని తర్వాత పూర్తిగా సమాచారం అందుకున్న దాని తర్వాతనే ఒక రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్లో చూస్తే మాత్రము చాలా విషయాలు మాత్రము బయటికి వచ్చాయి. దాదాపు 200 డ్రమ్ములకు సంబంధించి రా మెటీరియల్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వాటిని అన్నిటిని కూడా మహారాష్ట్ర కూడా తరలించారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఈ యొక్క ల్యాబొరేటరీకి సంబంధించిన తానాజీతో పాటు విజయ్ ఓలేటిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఇప్పటికే ముంబై కూడా తరలించారు. అక్కడ ఆ కోర్టులో కూడా ఈరోజు హాజరుపరుస్తారు. మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా ఈ యొక్క డ్రగ్స్ మాత్రం ముడిసరికి ఇక్కడ తయారవుతుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి నాచారంలోని మరొక ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ డ్రగ్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క తయారైన దాని తర్వాత పూర్తిగా ఈ యొక్క ప్యాకెట్ల ద్వారా అంతేకాకుండా ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు కూడా దీనికి సంబంధించి సరఫరా చేశారు. ఈ యొక్క ఇతర రాష్ట్రాలకు సంబంధించి సరఫరా చేసిన నేపథ్యంలో ఒక ట్రావెల్స్ ఏజెంట్ని కూడా మాట్లాడుకొని ఇక్కడి నుంచి కోట్లాది రూపాయల డ్రగ్స్ని కూడా ఈ యొక్క ట్రావెల్స్ ఏజెంట్ ద్వారా ఇక్కడ వాళ్ళకి కావాల్సిన స్థలాన్ని కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. దీనిపైన ఇక మహారాష్ట్ర పోలీసులు యొక్క నిఘా పెట్టి మరి ఎవరు ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, వీరికి ఎక్కడి నుంచి డ్రగ్స్ యొక్క ముడి సరుకు వస్తుందనే దానిపైన కూడా పూర్తిగా నిఘా పెట్టి మరి దీనికి సంబంధించి రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే దీనిపైన ఇప్పటికే ఎక్సైజ్ సంబంధించిన పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని కూడా చేరుకున్నారు. అయితే అక్కడ ఏమేమి మెటీరియల్ ఉంది, దాని తర్వాత ఎలాంటి మెటీరియల్ సీజ్ చేశారు దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చూస్తే విజయ్ ఓలేటికి సంబంధించి చూస్తే గతంలో కూడా 10 కోట్లకు సంబంధించిన డ్రగ్స్ను ఇటు మహారాష్ట్ర పోలీసులు కూడా పట్టుకున్నారు. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ తాజాగా ఈ యొక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీ పేరుతో ఫైబర్ సంబంధించిన టెక్నాలజీ పేరుతో విజయ్ ల్యాబొరేటరీస్ సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న దాని తర్వాత ఇక్కడ ఒక పూర్తిగా ఇన్లీగల్గా ఈ యొక్క డ్రగ్స్ ముడి సరుకు తయారు చేస్తున్నారు. అయితే ఈ యొక్క డ్రగ్స్ ముడి సరుకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కూడా అక్కడ లేబుల్ని కూడా వేరే లేబుల్ పెట్టి మరీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకున్న పరిస్థితి కూడా పూర్తిగా దీనికి సంబంధించి పోలీసులు అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా ఆధారాలుగా సంబంధించి స్వాధీనం చేసుకున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం కేసుకు సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పూర్తిగా దీనికి సంబంధించి ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారని దానిపైన కూడా ప్రజెంట్ దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అంతేకాకుండా విజయ్ ఓలేటికి గతంలోనే ఎన్సీబీ నోటీసులు కూడా జారీ చేశాము. ఎందుకంటే అప్పుడు డ్రగ్స్ కేసుకు సంబంధించి అప్పుడు అరెస్ట్ అయిన దాని తర్వాత దీనికి సంబంధించి అతను మళ్ళీ ఎన్సీబీకి సంబంధించిన యొక్క నోటీసులు కూడా జారీ చేసినా కూడా అతను ఎక్కడ కూడా ఆ యొక్క
హాజరు కాలేదు. దానికి సంబంధించి పూర్తిగా అతనిపైన నిఘా పెట్టడంతో ఇంత పెద్ద ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన రాకెట్ కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పి కూడా ఇటు మహారాష్ట్ర పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా ఇందులో రోజువారీ కూలీలుగా ఎవరైతే పనిచేస్తారో వారందరినీ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎలాంటి పనులు చేశారు ఏమని చెప్పి ఇక్కడ లోపలికి తీసుకొచ్చిన దాని తర్వాత ఎలాంటి పనులు చేశారు, దానివల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయో దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రోజువారీ కూలీకి ఒక్కొక్కరికి 600 నుంచి 700 రూపాయలు ఇచ్చేది మాత్రము వీళ్ళు ఒక్కొక్క రోజుకి 1500 నుంచి 2000 రూపాయలు ఇస్తున్నట్లుగా దీనికి సంబంధించి కొంత సమాచారం తెలుసుకునే నేపథ్యంలో వారిపైన కూడా దీనికి సంబంధించి ఇంకో స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే వాగ్దేవి సంబంధించిన ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే పవన్, వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్ లో డ్రగ్స్ తయారీ దంతా ఎప్పటి నుంచి నడుస్తుంది? ముంబై పోలీసుల నుంచి వస్తున్న సమాచారం ఏంటి పవన్? అయితే దీనికి సంబంధించి మాత్రం ఇంకా పక్కా సమాచారం తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా రిజిస్టర్ మాత్రము దాదాపు 8 సంవత్సరాల క్రితం కూడా రిజిస్టర్ చేసుకున్నట్లుగా అక్కడ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్నాయి. కాబట్టి ఇందులో ఎప్పటి నుంచి ఈ యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్న దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అయితే తమకు సమాచారం ప్రకారం చూస్తే మాత్రం దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల మధ్యకాలం నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ ముడి సరుకు సరఫరా అవుతుందనేది సంబంధించి పూర్తిగా తమకు ఆధారాలు లభించాయి. ఎందుకంటే ట్రావెల్స్ ఏజెంట్ వీరు ఎవరికి యొక్క డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో ఆ ట్రావెల్స్ ఏజెంట్కి సంబంధించి పూర్తిగా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడికి యొక్క డ్రగ్స్ సరఫరా చేశారో ఆ మొత్తంలో అక్కడ ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనే దానిపైన ఇంకా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అక్కడ రిసీవ్ చేసుకున్న వారి సంతకం కావచ్చు, అక్కడ వారి పేర్లను కూడా ఇప్పటికే దీనికి సంబంధించి వారు మహారాష్ట్ర పోలీసులు కూడా దీనికి సంబంధించి సేకరించారు. కాబట్టి అక్కడ రిసీవ్ చేసుకున్న వారిని కూడా అదుపులోకి తీసుకుంటారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తారు. ఇంత ముడి సరుకు కావచ్చు, ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన పదార్థాలు ఎవరికి సరఫరా చేశారు అనే దానిపైన కూడా నిఘా పెట్టాము. దీనికి సంబంధించి మొత్తం ఓవరాల్గా 10 టీమ్స్ పనిచేసినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. కానీ ఇంకా పోలీసులు మాత్రం దీనికి సంబంధించి ఇంకా చాలా విషయాలు మాత్రం చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే దీని వెనుక చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి వివరాలు మాత్రము చాలా గోప్యంగా ఉంచుతున్నామని చెప్పి మరోవైపు ఇటు మహారాష్ట్ర పోలీసులు కావచ్చు, ఇటు ఎక్సైజ్ సంబంధించిన కావచ్చు, ఇటు తెలంగాణ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఏ ఒక్క విషయం కూడా బయటికి చెప్పలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పవన్, ముంబై పోలీసులు వాగ్దేవి కెమికల్స్ లో డెక్క ఆపరేషన్ చేయడానికి ముందుగా వీరికి ఎలా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది పవన్? అయితే దీనికి సంబంధించి విజయ్ ఓలేటి పైన నిఘా పెట్టిన పోలీసులు ఈ యొక్క డ్రగ్స్ ఇంకా సరఫరా చేస్తున్నారనే దానిపైన కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి పూర్తిగా దీన్ని ఎలా కూపిలాగాలనే దానిపైన కూడా రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించిన దాని తర్వాత ఇక్కడ రోజువారీ కూలీలుగా తీసుకెళ్లి మరి అక్కడ లోపల పనిచేస్తున్నారు. అయితే ఇదే తరహాలో కూడా ఒక కానిస్టేబుల్ రోజువారీ కూలీల నేపథ్యంలోనే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి పూర్తిగా తనిఖీలు కూడా చేశారు. అక్కడ ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ముడిసరుకు ఎలా వస్తుంది, దాని తర్వాత దాన్ని డ్రగ్స్గా ఎలా కన్వర్ట్ కన్వర్ట్ చేసిన దాని తర్వాత నాచారంకి ఎలా పంపిస్తున్నారు, అక్కడి నుంచి ప్యాకింగ్ చేసి ఎవరి ద్వారా ఎవరెవరికి పంపిస్తున్నారు దానిపైన కూడా కానిస్టేబుల్తో పాటు మరికొంతమంది దీనిపైన నిఘా పెట్టి పూర్తిగా పక్కా సమాచారం తీసుకున్న దాని తర్వాతనే ఒక్కసారిగా ఈ యొక్క రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన పూర్తిగా వెలుగులోకి వచ్చినట్టు కూడా మనకు పూర్తిగా తెలుస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన ఇంకా పోలీసులు ఎక్సైజ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా దీని వెనుక ఎవరున్నారు, పెద్ద తలకాయలు ఉన్నారా దానిపైన కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం కూడా చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.